ధర్మ సందేహాలు కార్యక్రమానికి పునః స్వాగతం. గురుగారు, మరొక సందేహం. హైదరాబాద్ నుండి రామకృష్ణ శాస్త్రి గారు రాస్తున్నారు. శని ప్రభావం తొలగిపోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియచేయగలరంటూ కోరుతున్నారు. శని ప్రభావము చాలా తీవ్రమైనటువంటిది. శని వల్ల బాధలు పడేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఈ శని ఏలినాటి శని అని చెప్పి తన నక్షత్రంలో ఉండంగా తన ముందు రాశిలో, మన నక్షత్రం ఉన్న రాశిలో శని ప్రవేశించినప్పుడు, అంతకుముందే ముందు రాశిలో ప్రవేశించినప్పుడు, దాని తర్వాత రాశిలో ప్రవేశించినప్పుడు, ఈ 3 సమయాల్లో కూడా ఆ ఏలినాటి శని ఉంటుంది. ఏలినాటి శని అంటే 7.5 సంవత్సరం ఉంటుంది. అంటే సింహరాశిలో ఉన్నటువంటి వాడికి కర్కాటకంలో శని ప్రవేశించినప్పటి నుంచి, అంటే ముందు రాశిలో ఉండగానే శని శాఖ తగులుతుందన్నమాట. అట్లాగే జాతకంలో బాగుండనటువంటి వాళ్ళకి శని మహర్దశలో కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. అర్ధాష్టమ శని అని, అష్టమ శని అని, అవి కూడా ఇబ్బందికరం చేస్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో శనికి తైలాభిషేకం చేయటం చాలా మంచిది. నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే దానివల్ల శని మనల్ని కొంతవరకు అనుగ్రహిస్తాడు. శని నిరంతరము ఒళ్ళంతా పుళ్ళయి బాధపడుతూ ఉంటాడు. ఆంజనేయ స్వామిని పట్టడానికి వెళ్ళాడు ఒక మాట. నా జోలికి రావద్దన్నాడు. కాదు, నిన్ను పట్టి తీరుతా అన్నాడు. సరే అయితే పట్టు అని చెప్పి ఆయన పట్టడం కాదు, ఆంజనేయ స్వామి తోకతో పట్టేసాడు శనిని. పట్టేసి సేతు ప్రదక్షిణం చేస్తున్నాడు. ఆ శని రాళ్ల కొట్టుకుని, నేల కొట్టుకుని, నీళ్ల కొట్టుకుని ఒళ్ళంతా హూనం పచ్చడైపోయింది, పుళ్ళైపోయాయి. అక్కడి నుంచి ఆంజనేయ స్వామి చెప్పాడు, వదులు బాబో, నన్ను వదులు అని చెప్పి శని ప్రార్థిస్తే, నా భక్తుల యొక్క రాసుల్లో ప్రవేశించినప్పుడు, వాళ్ళ మహర్దశల్లో అంతర్దశల్లో నువ్వు వచ్చినప్పుడు వాళ్ళని బాధించను అంటే వదులుతా అన్నాడు. కాబట్టి శనిపీడ నివారకుడు హనుమంతుడు. ఏదైనా శనిపీడ ఉన్నటువంటి వాళ్ళు హనుమంతుని యొక్క సేవ చేసేట్లయితే ఆ శని బాధ ఉండదు. శనికి ఒళ్ళంతా పుళ్ళయ్యాయి కాబట్టి ఆ శని మన దగ్గరకు వచ్చినప్పుడు జాతకంలో మనం సుఖంగా ఉంటే చూడలేడు. చూడండి, కష్టాల్లో ఉన్నవాడు సుఖంగా ఉన్నవాడిని చూస్తే కళ్ళల్లో నిప్పులు పోసుకున్నాడు అంటారు. అలా చూడలేక వీడిని బాధిస్తాడు. కాబట్టి ఒళ్ళంతా పుళ్ళై బాధతో ఉన్నాడు కాబట్టి పుండుకి నూనె చల్లదనాన్ని ఇస్తుంది. తైలాభిషేకం చేస్తే ఆయన మీద కనుక నువ్వుల నూనె పోస్తే కాస్త ఒళ్ళు చల్లగా ఉంటుంది. కాబట్టి అమ్మా మంచివాడివిరా అని చెప్పి కాస్త మన జోలికి రాకుండా ఉంటాడు. అందువల్ల శనికి తైలాభిషేకం చేయటం, అట్లాగే శని మంత్ర జపం చేయించుకోవటము. శనికి అధిష్టాన ధాన్యము నువ్వులు కాబట్టి నువ్వులు దానం చేయటము. కంబళి కూడా శనికి సంబంధించిందే, కంబళ్ళు దానం చేయటం, ఇవన్నీ కూడా కూష్మాండం దానం చేయటం, ఇవన్నీ కూడా శని దోషం పరిహారం కోసం చేసేటటువంటివి. అలా ప్రదక్షిణాలు చేయటం, నవగ్రహాల్లో ఉన్నటువంటి శనికి ప్రదక్షిణాలు చేస్తూ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అంటూ 19 సార్లు చదువుకుంటూ ప్రదక్షిణాలు చేస్తే, మనం నవగ్రహాలు ఉంటాయి, ప్రత్యేకించి శనికి ప్రదక్షిణం చేయలేం ఆ విగ్రహాల మధ్యలో ఉంచి. కాబట్టి ఇది చదువుకుంటూ చేస్తే శనికి ప్రదక్షిణ చేసినట్లే. 19 సార్లు చదువుకుంటూ 19 సార్లు ప్రదక్షిణాలు చేసేట్లయితే ఆ శని పీడ నుంచి మనం కొంత నివారణ పొందిన వాళ్ళం అవుతాం. అలా శనిపీడ నివారకుడైనటువంటి హనుమంతుని సేవ వల్ల, సాక్షాత్తు శనికే సంబంధించినటువంటి సేవ వల్ల మనం ఈ శని బాధల నుంచి బయటపడతాం. గురుగారు, మరొక సందేహం అండి. మెదక్ నుండి వీరాంజనేయులు గారు రాస్తున్నారు. దర్భకు ఉన్న ప్రాముఖ్యత ఏమిటి తెలియచేయగలరంటూ కోరుతున్నారు. ఈ దర్భ అనేటటువంటి దాన్ని పవిత్రంగా చేసుకుని వినియోగించుకుంటూ ఉంటారు. అసలు దాని పేరే పవిత్రం. దర్భతో చేసేటటువంటిది అంటే దర్భ అంత పవిత్రమైనదన్నమాట. శుభకార్యాలకైనా అశుభకార్యాలకైనా దాన్ని వినియోగించడం జరుగుతుంది. శుభకార్యాలకు వినియోగించేదాన్ని బర్హిస్సు అంటారు. అశుభకార్యాల్లో వినియోగించి తద్దినాల్లో, అట్లాగే పితృకార్యాల్లో వినియోగించేటటువంటి దాన్ని దర్భ అని చెబుతూ ఉంటారు. ఈ దర్భకి ఇంత పవిత్రత రావటానికి ఒక కారణం ఉన్నది. కశ్యపునికి కద్రువ వినత అని 2 భార్యలు ఉన్నారు. వాళ్ళిద్దరూ ఏదో పందాలు వేసుకున్నారు. ఆ పందాలు వేసుకున్నటువంటి సందర్భంలో వినత ఓడింపబడ్డదై కృత్రిమంగా కద్రువకి సేవ చేయవలసి వచ్చింది. వినత కుమారుడు గరుత్మంతుడు తన తల్లి దాస్యం
ఎలా పోతుంది అని అడిగితే ఆమె అన్నది, నువ్వు అమృతాన్ని తీసుకొచ్చి ఇంద్రలోకాన్ని నుంచి అమృతాన్ని తీసుకొచ్చి కనుక ఇచ్చేటట్లయితే నీ తల్లికి దాస్యం పోతుంది, నేను నీ తల్లిని ఈ దాస్య విముక్తురాలని చేస్తాను అని అన్నది. అప్పుడు గరుత్మంతుడు ఇంద్రలోకానికి వెళ్ళి అమృతాన్ని తీసుకొచ్చాడు. ఆ అమృతాన్ని తీసుకొచ్చి అక్కడ వాళ్ళ దగ్గర ఉంచంగానే తీసుకురావటం వరకు నా బాధ్యత, తర్వాత నువ్వు తీసుకువెళ్ళమని చెప్పాడు, ఇంద్రుడికి అనుమతించాడు. అలా తీసుకొచ్చి ఆ కింద పెట్టాడు. వాళ్ళని కద్రవ సంతానం అంటే సర్పాలు, వాళ్ళని తీసుకోమని. కానీ ఇంద్రుడు వచ్చి వాళ్ళు తీసుకునే లోపలే దీన్ని ఎత్తుకెళ్ళిపోయాడు. తీసుకురావటం జరిగింది కాబట్టి వినతకి విముక్తి ఏర్పడింది, దాస్య విముక్తి. కానీ ఈ తీసుకొచ్చినటువంటి అమృత భాండం గరుత్మంతుడు ఎక్కడ పెట్టాడు అంటే గడ్డి మీద పెట్టాడు. ఆ గడ్డి ఏమిటి అంటే అక్కడ దర్భలు ఉన్నాయి, దర్భల మీద పెట్టాడు. అందువల్ల ఆ అమృత భాండము గడ్డి మీద పెట్టడం వల్ల, దర్భల మీద పెట్టడం వల్ల ఆ దర్భలకి అంత పవిత్రత ఏర్పడది. అక్కడ కొద్దిగా దానికి ఆ భాండం యొక్క అడుగు భాగం ఎక్కడో కొద్దిగా అంటుకున్నది అనేటటువంటి భావనతో ఈ దర్భలనే ఈ సర్పాలు నాకే. అలా నాకటం వల్ల వాటి నాలుకలు చీరాయి. దర్భ చాలా మరి కోసుగా ఉంటుంది, కత్తిలాగా కోసుకుపోతుంది. కుశలు అంటారు దర్భలని. ఆ దర్భలను కోయటం చాలా కష్టం. అలా పట్టుకుని కత్తితో కోస్తూ ఉంటే అవి కనుక ఇష్టం వచ్చినట్టు కదిలితే చెయ్యంతా కోసుకుపోతుంది, రక్తసిక్తం అవుతుంది. అందువల్లనే దర్భల్ని చాలా జాగ్రత్తగా కొయ్యాలి. కుశాన్ లాతీతి కుశలహ, దర్భల్ని తెచ్చేటటువంటి వాడే కుశలుడు అన్నారు. కాబట్టి ఆ కుశలుడు అంటే నేర్పరి అనే అర్థానికి మారింది తర్వాత. అసలు అర్థం ఏంటంటే దర్భల్ని తెచ్చేవాడు అని. దర్భలు అలా కోసుకుపోతాయి. ఈ పాములు వెళ్ళి అక్కడేదో కాస్త అమృతం పడి ఉంటుంది అని చెప్పి ఆ దర్భల్ని నాకేటప్పటికి వాటి నాలుగు కాస్త చీరిపోయింది. అందువల్లనే సర్పాలకి 2 నాలుకలు ఉంటాయి. దానికి కారణం ఈ దర్భలే. అందువల్ల ఆ పవిత్రమైనటువంటి అమృతాన్ని ఈ దర్భల మీద గరుత్మంతుడు పెట్టాడు కాబట్టి వీటికి పవిత్రములు, ఇవి పవిత్రములయ్యాయి. ఈ పితృకార్యం చేసేటప్పుడు ఆ పవిత్రం ధరించే చేయాలి. కుడి చేతి యొక్క 2వ వేలికి అంటే ఉంగరపు వేలికి పవిత్రాన్ని ధరించి పితృకార్యం చేస్తేనే, తర్పణలు వదిలిపెడితేనే, నిత్య తర్పణలు కానీ తెల తర్పణలు కానీ ఏమైనా వదిలిపెడితేనే ఆ పితృదేవతలకి చేరుతాయి అని చెప్పి శాస్త్రం. దర్భముడి రోజు తయారు చేసుకోలేము కాబట్టి బంగారంతో దర్భముడి తయారు చేసుకుని పెట్టుకునేటటువంటి సంప్రదాయం కూడా ఉన్నది. పైగా దర్భముడి ఉంటేనే ఆచమనమైన చేసేటందుకు అర్హత అని కూడా కొన్ని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి అంత పవిత్రమైనటువంటిది దర్భ. ఆ దర్భని మనం అన్ని కార్యక్రమాల్లో, పుణ్య కార్యక్రమాల్లో, అలాగే పితృ కార్యక్రమాలు అన్నిట్లో కూడా వినియోగించుకుని మనం ధన్యులం అవ్వాలి అని చెప్పి మహర్షులు నిర్దేశించారు. గురుగారు, చాలా సంతోషం అండి. ఇప్పటివరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలామంది ప్రేక్షకుల సందేహాలను నివృత్తి చేశారు. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం అమ్మా. చూశారు కదా, ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మరి మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక సందేహాలు కలిగినట్లయితే ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మరో చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు పెయిన్ ఫిట్ హెర్బల్ అండ్ ఆయిల్.